ఓం నమ శివాయ హిమవర్ష బ్లాగ్స్కి స్వాగతం. ప్రస్తుతము పిల్లలకి హాలిడేస్, మనకు కూడా కొంత లీవ్ టైం దొరికింది. అందుకని పిల్లలందరినీ తీసుకొని చీరాల బీచ్కి వెళ్తున్నాము. ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. అందరూ ఆల్రెడీ కార్లో ఎక్కారు, మనం వెళ్ళిపోవడమే. మనం కూడా మధ్యాహ్నానికి కూడా క్యారియర్ అంతా రెడీ చేశారు. ఇంకా మధ్యలో ఇక్కడ ఒక భోజనం టైంకి ఆగి భోజనం చేయడము. కాకపోతే టైం చూడండి, ఇప్పుడు టైం 12:20. ఇంకా మనకి ఏ టైం ఎక్కడ ఉందో అవకాశం అక్కడ భోజనం ఆపేసుకొని భోజనం చేస్తాము ఆగి. తర్వాత మళ్ళీ ముందుకెళ్ళిన మళ్ళీ చూపిస్తా. కార్లు అందరూ ఆల్రెడీ ఎక్కారు, కొంచెం వాటర్ తాగేసి వెళ్ళాము. ఇది రెగ్యులర్ రూటే కాబట్టి అందరికీ చేయించి బోర్ కొట్టడం దేనికని కొద్దిగా జస్ట్ అలా కొన్ని మాత్రం తీసాను. అందరికీ ఐడియా ఉన్న రూటే ఇది ముఖద్వారం అంటారు శ్రీశైలానికి. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే శ్రీశైలం నుంచి బయటికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ వెళ్తే హైదరాబాద్, స్ట్రైట్ వెళ్తే విజయవాడ, కర్నూలు అలా రూట్ తీసుకోవచ్చు అనమాట. ఆ రోడ్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకి చూడొచ్చు వీరభద్ర స్వామి స్టాచ్యూ ఉంటుంది ఎంట్రన్స్లో. నెక్స్ట్ మనకు వచ్చేది శిఖరేశ్వరము. ఇదిగోండి, ఇది టోల్ గేట్. నైట్ 9 o'clock క్లోజ్ చేస్తారు, మార్నింగ్ మళ్ళీ 6 o'clock ఓపెన్ చేస్తారు. అది చాలా అందరికీ విషయం, పిల్లవాళ్ళకి చెప్తున్న విషయం. మళ్ళీ దోర్నాల్లో కూడా క్లోజింగ్ ఉంటుంది. నైట్ 9 o'clock, మళ్ళీ మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారు. లెట్స్ గో. మధ్యాహ్నం లంచ్ టైం కూడా అయింది కాబట్టి మేము వెహికల్ ఆపేసాము. ఇప్పుడు ఇక్కడ భోజనం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేస్తాము. ఇది దోర్నాల దాటిన తర్వాత రాజాంపల్లి అని ఒక విలేజ్ దగ్గర బస్ షెల్టర్ దగ్గర ఆపాము. ఇంకా భోజనం చేసుకుంటాము. నా భోజనం కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు భోజనం చేస్తున్న తర్వాత బయలుదేరుతాం. ఇక్కడ నుంచి 4 hours జర్నీ. ఇంకా అదంతా వీడియో జనరల్ రొటేషన్ ఉంటుంది కాబట్టి నేను తీయట్లేదు. ఫైనల్గా ఏంటంటే మనం చీరాల కూడా దగ్గర వచ్చేసాము. ఇక మన ఫస్ట్ రైల్ క్రాస్ అనమాట, రైల్ ట్రాక్ క్రాస్. ఒక ఇంజన్ చిన్న బోగి ఉంది వెనక బ్యాక్ సైడ్. ఫైనల్గా అయితే మనం చీరాల బీచ్ కూడా వచ్చేసాము. గతంలో మేము వెళ్ళినటువంటి సూర్యలంక బీచ్ కంటే కూడా ఇది బీచ్ చాలా బాగుంది. స్మెల్ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడంతా చేపల వాసన అంతా ఉంది. ఇక్కడ కూడా ఉండొచ్చేమో, బట్ మేము ఉన్న ప్లేస్, దిగిన ప్లేస్ మాత్రం అయితే ఏమీ లేదనమాట. చాలా బాగుంది, ఇబ్బంది లేదు. కాకపోతే గాలి సముద్రం పక్కన కాబట్టి ఉప్పుతో కూడినటువంటి గాలి లాగా బంక ఉంది. స్కిన్ అంతా అందరికీ అలా అనిపించింది దీని వెంటనే. కాసేపు తర్వాత మళ్ళీ మామూలు పిల్లలు నీళ్ళలో చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒక 2 minutes వాక్ వెళ్ళాలి. ఇక్కడ కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోతాము. పిల్లలు ఎంజాయ్ చేస్తున్న వీడియో చూద్దాం.
క్షణం చాలు గుంజుకొని కదా. రాత్రి ఇక్కడ విల్లా బుక్ చేసుకున్నాము, దీంట్లో ఉన్నాము. ఇది చాలా ఉన్నాయి, ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. బట్ బాగుంటుంది, చాలా బాగుంది. బీచ్కి చాలా దగ్గరలో, ఎదురుగా ఈ కాంపౌండ్ వాళ్ళు దాటి ముందుకెళ్తేనే ఎదురుగా బీచ్. మేము నైట్ త్వరగా వచ్చేసాం కాబట్టి సన్లైట్ లేదు అప్పటికి, అందుకని అప్పుడు తీయలేదు. అందుకు మార్నింగ్ తీసాను. ఇంకా జరుగుతుంది కన్స్ట్రక్షన్, చాలా ఉన్నాయి. దాదాపు 105, 160 జరుగుతుంది కన్స్ట్రక్షన్, చాలా బాగుంది. ఇది డబుల్ బెడ్ ఉంది అనమాట. పోలార్ అంట. ఇది టీవీ హాల్, ఇది డైనింగ్ హాల్, కిచెన్ కూడా ఉంది ఇక్కడే. మనం మీద తెచ్చుకుంటే చేసుకోవచ్చు. ఇది ఒక బెడ్రూమ్. అటాచ్మెంట్ బాత్రూమ్, దీనికి ఆ బెడ్రూమ్ ఒక సెపరేట్. జరగాలి ఇట్లా కూర్చుంటే నాకు గీరడం కష్టం నాన్న. దగ్గరికి పోతున్నాము. ఇట్లా కూడా తిరుగుతాయా మమ్మీ? తిరుగుతుంది కదా మమ్మీ. ఇంట్లోంచే మమ్మీ ఇవి మొత్తం 105 ఉన్నాయంట విల్లాస్ అన్ని. అంటే ఎవరి అవసరం తగ్గట్టు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, విల్లా, 4 బెడ్రూమ్స్, 5 BHK కూడా ఉన్నాయి. దీంట్లో కన్స్ట్రక్షన్ గా జరుగుతూ ఉంది. బట్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగినట్టుంది. బీచ్ ఎదురుగా. అవును మామయ్య. వద్దు మామయ్య. బీచ్ గవర్నమెంట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వద్దు మామయ్య. ఉంటారు ఇంకా టైం పడుతుంది కొద్దిగా. అన్ని నీళ్ళలోకి వచ్చినాయి. అన్ని నీళ్ళకి చుక్కురాయిలు వస్తుంది. దూరం దూరం జరగండి. అవి మనలాగా పిల్లలు బీచ్లో తక్కువ ఆడతామని చెప్పన్నారు, అందుకని స్విమ్మింగ్ పూల్కి వెళ్తాము అడిగైతే పూల్కి వచ్చాం. యాక్చువల్గా పారాగ్లైడింగ్ ఉంది, చూద్దాం అవకాశం ఉంటే. వాచ్ మునితో వదలకపోతే ఇట్లా మునగాలి. ఎందుకు వద్దు కిందికి? ఏం కాదు.
మునగాలి ఇంకా మునగవా ఇట్లా మునగాలి. ఎట్లా మునగాలి తెలుసా? ఇట్లా పట్టుకో. డాడీ చూసినావా? ఇట్లా మునగాలి. బాగుందా? బాగుందా? మళ్ళా వన్స్ మోర్ భయపడుతున్నాను. భయపడుతున్నా పైపదులు మరి అయిపోయింది. ఇక రెడీ వన్. చూడు సార్, చూడు అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. రెడీ వన్. అక్కడ చూడ సార్. ఎడికి ఏమైంది? ఇంకా వర్షం ఎటు పోతే వస్తుంది. అది వర్షం ఎటు తిరుగు. వర్షం గీత కొట్టి ఏం కాదు. అట్లా అమ్మ నిలబడితే అంతది, నీకు నిలబడితే అంతది. కానీ ఇక్కడే కదలకుండా పట్టుకోండి. నేను అదే నా ఫోన్ మొత్తం తడిపేసావు బాబు నువ్వు. కానీ ఆ పని వస్తుంది ఇలా. ఇందా కాకు వెళ్ళాడు. ఓకేనండి, ఫైనల్గా మన ట్రిప్ ఈరోజుకి 1 డే ట్రిప్ అండ్ ఒక 2 పిక్స్ దిగాము. అది పెడతాం చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మేము తిరుగు ప్రయాణం కూడా అయిపోయాము. ఒక 4 to 5 hours శ్రీశైలం రీచ్ అవుతామండి. థ్యాంక్ యూ. బాయ్.